హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహరుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పల్లి నువ్వుల లడ్డు. ఈ రెసిపీలో వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్ చాలా హెల్తీ. ఈ లడ్డు ఆడవాళ్ళు గానీ, పిల్లలు గానీ డైలీ లంచ్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే బోన్ స్ట్రెంగ్త్‌ని పెంచుతుంది. సో, పదండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఇంగ్రీడియెంట్స్ చూపిస్తున్నాను. 1 కప్పు పల్లీలు, పావు కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం, పావు కప్పు వాటర్. ఈ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకుంటే కరెక్ట్‌గా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులో పల్లీలని పొట్టు విడిపోయేంత వరకు వేయించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. తర్వాత ఇవి సెపరేట్ చేసుకొని ఇందులోనే నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలు చల్లారిన తర్వాత పప్పు గుత్తుతో స్మాష్ చేసుకొని పొట్టంతా తీసేసుకున్నాను. సో, పల్లీలు కూడా అంతే. ఇక్కడ వేరొక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందాక చూపించిన 1 కప్పు బెల్లాన్ని వేసుకొని తర్వాత అదే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ బెల్లం అంతా కరిగి పాకం కొంచెం ముదురు పాకమే రావాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పాకాన్ని. ఫస్ట్ మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని బెల్లం ఇలా తీసుకుంటే ఇక్కడ దగ్గరకు తీసుకుంటే చూడండి ఇలా చెక్కలాగా వస్తుంది ఇలా గట్టిగా. అలా వచ్చేంత వరకు ఉంచుకుని తర్వాత ఈ పల్లీలు, నువ్వులు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మొత్తం ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేడి మీద ఉన్నప్పుడే వాటర్‌తో తడుపుకుంటూ ఉండల్లా చుట్టుకోవాలి. చెయ్యి కొంచెం కాలుతుందండి. కొంచెం తడి చేసుకుంటే ఆ వేడనేది మనకంత తగలదు. సో, ఇక్కడ ఉండల్లాగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టేసుకోవడమే. అంతేనండి. ఎంతో రుచికరంగా ఉండే పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. బాయ్ బాయ్.